పిండ ప్రదానం వేరు, పితృదోషం వేరు. చాలా మంది తెలియక గూగుల్లో వెతుకొని ఎక్కడ చేస్తున్నారని చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ జరిగేటువంటి మిస్టేక్ ఒకటి చెప్పమంటారమ్మా. ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండే గోత్రాలు, ఆ ప్రొనౌన్సియేషన్ మనకు పండితులకు మాత్రమే తెలుస్తుంది. కర్ణాటకలో చేస్తారు, మహారాష్ట్రలో చేస్తారు, తమిళనాడులో చేస్తారు ఈ పితృదోష నివారణకి. అక్కడ వాళ్ళకి అక్కడ గోత్రాలు ఉంటాయి, మన గోత్రాలు అక్కడ ఉండవు. అందువల్ల ఏమైపోతుంది, బ్రాహ్మలు ఆ ప్రొనౌన్సియేషన్లో కొంత తప్పు చదువుతారు. అక్షర దోషం ఉన్నా చాలమ్మా. ఎవరో ఒక ఉపాసకుడు నా భార్య రక్షించబడాలి అనారోగ్యం నుంచి అని చెప్పి అక్కడ భార్య పేరు చెప్పి అమ్మవారి మూలమంత్రం చదివి భక్ష భక్ష అన్నాడట. ఏమైపోయింది, ఆ భార్యను తినేసేసింది, అంటే ఆ భార్య చనిపోయింది. అక్కడ భార్య రక్షింపబడాలని చెప్పి రక్ష రక్ష అని చెప్పాల్సింది భక్ష భక్ష అన్నాడు. అలాగే ఆ గోత్రంలో పలికే విధానంలో కానీ మంత్రం చదివి దాంట్లో ఈ కొద్దిగా ఏమాత్రం అక్షర దోషం ఉంటే మొత్తం చేయించుకున్నదంతా వృధా అయిపోతుంది. పైగా ఫోన్లో సంబంధించినటువంటిది ఆ గూగుల్లో వెతుక్కొని పోతారు కదా, ఆ ఫోన్లో మాట్లాడేది ఒకరవుతారు, చేయించే వాళ్ళు ఒకరవుతారు. ఈ చేయించినప్పుడు ఏమైందంటే గుంపులుగా చూడాలంటే ఒక గ్రౌండ్లో 4 పార్టీలు కలిసి క్రికెట్ ఆడుకుంటే ఎట్లా ఉంటుందమ్మా, ఒకళ్ళు ఒక చోట ఇంకో చోట 4 టీంలు కలిసి అలా కూర్చొని చేయించేసేస్తుంటారు. పైగా చదువుకున్న వాళ్ళు మంత్రం విధానంగా వచ్చిన వాళ్ళు ఒక 20 మంది చేయిస్తున్నారు అనుకున్న, ఆ 20 మందిలో ఒక 3-4 మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటారు, మిగతా వాళ్ళందరికీ ఎవ్వరు దోషాలు. అందుకని ఆ దోష ప్రభావం వాళ్ళకి కలుగు. ఇవన్నీ చేయించుకునే వాళ్ళకి తెలియదు, మనం ఫోన్ చేశాము మనం వెళ్ళామని. అన్నిటికంటే ఇంకా ప్రధానంగా ఒక దోషం చెప్పమంటారమ్మా. అంటే సమాజంలో వేళ్ళూనుకొని పోయింది. ఒకప్పుడు వర్ణాల ప్రకారంగా చూసుకుంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళకి శాస్త్రీయబద్ధంగా చేయిస్తున్నారు అక్కడ. ఎందుకంటే వీళ్ళకేమో పూజ వస్తుందేమో అనే భయంతో దగ్గర పెట్టి, యజ్ఞోపవీతం లేని సామాన్యులకి తూతూ మంత్రంగా చేయిస్తున్నారు. 45 నిమిషాల్లో పూజ కంప్లీట్ చేస్తున్నారు. 4 గంటలు పట్టాల్సిన పూజ 45 నిమిషాలు. తర్వాత ఏం జరిగిపోతుంది, ఈ సంబంధించినటువంటిది పురాణోక్తంగా చేయిస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే 3 నుంచి 4 గంటలు పడుతుందమ్మా. ఈ రోజుల్లో అంత గంటలు అయిపోతున్నాయి. అలాగే ఇది కూడా